సారీ చెప్పిన పృథ్వీ. 'లైలా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీ గారైతే కొన్ని కామెంట్స్ చేశారు. మరి దాని తాలూకు 'లైలా' సినిమాని మేము బ్యాన్ చేస్తాం, బాయ్‌కాట్ చేస్తాం అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో అసలు ఆయన సారీ ఎందుకు చెప్పారు? ఎలా చెప్పారు? అసలు సో మొత్తానికి ఇక్కడ 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ ఏవైతే కామెంట్ చేశాడో అంటే 150 గోర్లని 11 గోర్లు మిగిలాయని, సో ఆయన సినిమాలో దానికి సంబంధించిన కంటెంట్ కానీ ఏమాత్రం కూడా లేకపోయినప్పటికీ ఆ ఈవెంట్లో ఎందుకు మాట్లాడాడు? ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉన్న ఆయన ప్రజెంట్ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత మదమెక్కిందా? అందుకోసమని పార్టీని విమర్శించడానికి ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున అసలు ఈ సినిమాని బాయ్కాట్ చేయాల్సిందే, సినిమాని ఆడనివ్వము, థియేటర్లో కూడా రానివ్వమనే విధంగా చాలా మంది కూడా ఒక 25 నుంచి 30 వేల వరకు కూడా ట్వీట్లు కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా చూసిన తర్వాత సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని ఎందుకు మిక్స్ చేస్తున్నారో, అటు రాజకీయ రంగాన్ని తీసుకొచ్చి సినిమా రంగం మీద రుద్దకండి, సినిమాని చంపేయకండి అనే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ విశ్వక్ సేన్ కావచ్చు ప్రొడ్యూసర్ కూడా బయటకు వచ్చి క్షమించండి అంటే ఆయన చేసిన కామెంట్స్లో కూడా ఇలాంటి ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదనే విషయం పక్కన పెడితే మాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ మేము కూడా సారీ చెప్తున్నాము, సినిమాని మాత్రం చంపేయకనే విధంగా ఆయన కూడా కోరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గలేదు, ఖచ్చితంగా సినిమాని బాయ్కాట్ చేయాల్సిన విధంగా గట్టిగా కూర్చున్నారు. సో మొత్తానికి అనుకున్నట్టుగానే సినిమాకి సంబంధించి బుకింగ్స్ సరిగ్గా లేవు, అదేవిధంగా చూడడానికి ఎక్కువ మంది వచ్చారంటే అది కూడా లేదు. ఫస్ట్ షో నుంచే కూడా నెగిటివ్ టాక్ అనేది వినిపిస్తూ ఉంది సినిమా గురించి. సో మొత్తానికైతే ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాత్రం నేను అన్న మాటలో ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నట్టయితే ఖచ్చితంగా మీకు అందరూ కూడా క్షమాపణ తెలియజేస్తున్నాను. ఒక సినిమాకి సంబంధించి సినిమాని మాత్రం చంపేయకండి, ఆ సినిమాని చేయడానికి ఎన్నో వందల మంది కష్టపడతారు, దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తారు, అలాంటిది సినిమా రంగాన్ని మాత్రం మీరు ఈ విధంగా చంపేయకండి అనే విధంగా ఆయన కూడా కోరుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే పృథ్వీరాజ్తోని మాట్లాడండి, ఆయన చేసిన కామెంట్స్ అక్కడ ఆయన మాట్లాడినప్పుడు కూడా మేము లేమనే విధంగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన తీసుకురావడానికి వెళ్ళాము, ఒకవేళ మేము ఉన్నప్పుడు ఆయన మాట్లాడి ఉంటే మైక్ లాక్కోవడం ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అని ఇక్కడ టీం వాళ్ళు కూడా చెప్పారు. సో మొత్తానికి ఆయనే బయటకు వచ్చి సారీ చెప్పాడు. సో మరి దీనికి వైసీపీ వాళ్ళు చల్లారుతారా లేదా వెయిట్ చేసి చూడాలి.